సో మనం ఒక వస్తువుని కొనడానికి వెళ్ళేటప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ చూసామనుకోండి. ఎగ్జాంపుల్ ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు అవసరమా లేదా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదా అన్న ఆలోచన వచ్చి ఫోన్లే పడి ఉంటాయిలే అని తీసేసుకోకుండా మనం అలా ఆలోచించి ఒకసారి రౌండ్ డేస్ వచ్చాక చూద్దాంలే అనే ఆలోచన వచ్చింది అనుకోండి. మీరు రౌండ్ డేస్ వచ్చేటప్పుడు అది మీరు మర్చిపోవచ్చు, దానివల్ల మళ్ళీ తీసుకోకుండా ఉండొచ్చు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవచ్చు. కొన్ని వస్తువుల్ని ఏంటంటే మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవాలి. కొన్ని వస్తువులు ఏంటంటే మనం తర్వాత మొత్తం తిరిగి వచ్చాక చూద్దాంలే అనుకోవాలి. అలా అనుకునేటప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ శాతం కొనుగోలు చేసేది తగ్గుతుంది, మీకు మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట. మనం ఏవైతే వస్తువులను తీసుకుంటున్నామో వాటిని హార్ట్ఫుల్గా వాటికి మనీ ఇచ్చేసి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాలి. హార్ట్ఫుల్గా మళ్ళీ ఈ ధనం మళ్ళీ 100 రెట్లే తిరిగి వస్తుంది అనుకున్నట్లయితే మీరు ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఇది రెండోది సూత్రము. ముందు ఒకటి చేశాను. సో ఇది ముందు ఒక వీడియో ఉంటుంది, దాని కంటిన్యూస్ వీడియో ఇదనమాట, సెకండ్ వీడియో. ఇది సూత్ర 2ది. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.